కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యదేశ్వర శ్రియాజుషం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశరశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళతం యావలాకృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనం ధనుర్మాస వ్రతంలోకి ఈరోజు అడుగు పెట్టాము. ఇదేంటంటే 5 రోజులు అయిపోయాయి కదా, మనం 5 రోజులు చేసుకుంటున్నాం కదంటే ఈ 5 రోజులు కూడాను ఈ ధనుర్మాసపు యొక్క వ్రతానికి కావలసినటువంటి నియమాలని, ఆ వ్రతం ఆచరించడం వల్ల మనకు కలిగేటువంటి ఫలితాలని, ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఎవరి గురించి ఆచరించాలి, ఆ వ్రతానికి ఆచరించడానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ అంటే యోగ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి అమ్మవారి 5 పాటల్లోనూ 5 వాసనాల్లోనూ మనకి తెలియజేసింది అనమాట. అందులో మనకి మొట్టమొదటి వాసనలో నారాయణనే నమక్కే పరైతరువా, ఈ పూర్వకమందు 33 కోట్ల మంది దేవతలు ఉంటారు అని మనకి వేదాలు మన పూర్వులందరూ తెలియజేస్తున్నారు కదా. వాళ్ళందరూ కూడాను ఒక్కొక్కరు ఒకటి ఇస్తే ఇంకోటి ఇవ్వలేడు. ధనం కుబేరుడిచ్చాడు అనుకోండి, దాన్ని అనుభవించిన యోగ్యతని ఇంకోటి కూడా ఇవ్వాలి. ఇంకోటి అనుభవించే యోగ్యతనిస్తే దాన్ని ఆస్వాదించేటువంటి యోగ్యతని ఇంకో దేవత ఎవరో ఇవ్వాలి. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క దేవత ఇస్తారు, అన్ని ఒకరే ఇవ్వలేరు అనమాట. సో అలా ఏకైక నారాయణనే నమక్కే పరితరువాన్, ఇహలౌకిక సుఖాలని పరలోకంలో ఉండేటువంటి పరమపదాన్ని కూడాను ఇవ్వగలిగిన వాడు ఏకైకుడు కూడా నారాయణనే నమక్కే పరితరువన వాడు ఒక్కడే అని. వాడు కావాలంటే మనకి ఏది కోరితే అది, ఇహలోకంలో నువ్వు ధనం కోరుతావా, విద్య కోరుతావా, లేదా నాకు ఉన్నత పదవులు కోరుతావా, లేదా నాకు మంచి ఎడ్యుకేషన్ కావాలండి, ఏది కోరినా అదంతా ఇవ్వగలిగిన వాడు. యహలౌకిక సుఖాలని కాదు, పరలోకంలో కూడా పరమదాన్ని కూడా ఇవ్వగలిగిన వాడు ఆ నారాయణుడు. కనుక ఆ నారాయణుని నామాన్ని పాడుతూ మనం ముందుకెళ్దాము అని ఆ నారాయణుని గొప్పదనాన్ని తెలియజేసింది అనమాట. ఆయన ఆ నారాయణుడు ఎక్కడో పరమపదంలో ఉంటాడండి, అలాంటి వాడు మనల్ని కరుణిస్తాడా ఏంటి అంటే అలా కాదంటారా. మన ఉదయాన్ని లేవగానే మనం స్మరించే విధానాన్ని తెలియజేస్తూ పారు కడలను పై ఎత్తు ఎండ పరవడి పాడి ఆయన మన కోసమని ఎప్పుడు మనం అనన్యగతిర్నాస్తిత్వమేవ శరణమ్మవా, నాకు ఈ భూలోకమందు ఏ వేరే గతి లేదయ్యా, మేము అనన్య గతికలము, నేను ఆ దేవుడిని ఈ దేవుడిని అందరూ ఆ దేవతలని ఈ దేవతలని పట్టుకొని పాకట్లేదు, నీ పాదములే నాకు శరణు అని ఎప్పుడు నా వైపు చూస్తాడా రక్షిద్దామా అని ఆయన ఒక మెట్టు క్రిందికి వచ్చి మన గురించి ఆయన పాద సముద్రంలో వ్యూహ వాసుదేవుడిగా పవళించుకునేటువంటి స్వామిక నామాన్ని పాడిందనమాట. మరి ఆయనేమో పాల్కడిలో ఉంటారు, మనమేమో భూలోకం ఉంటాం. మనం ఎలా రక్షిస్తారండి? మనకి ఆయనకి సంబంధం ఏంటి? ఆయన వస్తాడా మన దగ్గరికి అంటే ఆయనే ఓంగి ఉలగడంద ఉత్తమం పేర్పాడి, ఒకప్పుడు మనందరూ రక్షించడకై ఆయన భూమిపైకి అదాయమాన, అసలు ఆయనకి జన్మ అంటూ లేదు. ఆయనకి జన్మ కర్మ చమే దివ్యం, ఆయనకి జన్మ ఉండదు కర్మ ఉండదు. ఎవరుండి ఎవడు తెలుసుకుంటాడు, వాడు నన్ను ఉపాసిస్తాడయ్యా, నా ఎందుకు చేరుతాడు, నీలాగా జన్మలు నాకు ఉండవయ్యా అని బహునివే అర్జున అడగలేవయ్యా. ఇమం వైవస్వదే ప్రోక్త ఉంటుండవు, ఇది ముందు ఎప్పుడో సూర్యుడికి చెప్పానంటున్నావు, ఆ సూర్యుడు ఇంకో మనువుకి చెప్పాడంటున్నావు. మరి నువ్వు ఎప్పుడు పుట్టావు? ఇప్పుడు నాతో పాటు తిరుగుతున్నావే నువ్వు, వాడికి ఎప్పుడు చెప్పావు నువ్వు? అది నీకు ఎన్ని జన్మలున్నాయి, ఎన్ని కర్మలున్నాయి అని అడిగితే నీలాంటి జన్మలు నాకు లేవయ్యా. బహునివే వ్యతీతాని, అదేంటి బహుని అంటున్నావు, దాని కౌంటింగ్ లేదా అంటే నేనైతే కౌంట్ చెప్పగలుగుతాను, నీ బుర్రతో నువ్వు అర్థం చేసుకోలేదు. మనకి ఆయన యొక్క కౌంటింగ్ మనకు అర్థం కాదనమాట. అలాంటి ఎన్నో జన్మలు నేను ఎత్తానయ్యా, తవచార్జున నువ్వు కూడా అలాగే వచ్చిన వాడివే. కాకపోతే నేను ప్రతి జన్మ నుండి ఏమేం చేస్తున్నానో ఎలా చేశాను ఇవన్నీ కూడాను నేను తెలుసుకోగలను, అటువంటి జ్ఞానం నాకుంది. నీకు కూడా జీవుడు అంటే మనకంతా కూడా జ్ఞానం ఉంటుందండి, కానీ మనకి సర్వజ్ఞత్వం లేదు. ఇప్పుడు జరుగుతున్న విషయాలను తెలుసుకోగలుగుతామే కానీ
వెనకాల జరిగిన దానం ముందు విభవాకారంలోని తో మనకి వచ్చే మనల్ని రక్షించాడు. ఎప్పుడు? కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో ఆయన మత్స్య, పూర్వ, వరాహ, నారసింహుడుగా, రామచంద్రుడుగా, కృష్ణుడుగా వచ్చి మనల్ని రక్షించాడు. కానీ మనంతా చాలా గొప్పవాళ్ళండి. పాపం మనల్ని రక్షిద్దాము, ఒక్కసారి కనుక ఆయన పాదాన్ని టచ్ అయితే చాలు, మనమంతా ఎక్కడ ఆయన పాదానికి ఆ పరమపదానికి వెళ్ళిపోతాం. కానీ ఆయన భూమి మీద పాదం మోపితే మనమందరూ కూడాను పెద్ద పెద్ద టన్నులను తవ్వుకొని ఎలకల్లాగా వీళ్ళ కింద దాకా ఆ పాదం వెళ్ళిపోగానే చూసావా, నేను ఎంత గొప్పవాడను, నీ పాదాన్ని నువ్వు నన్ను టచ్ చేయలేకపోయావని ఉండిపోయినట్టున్నా కావాలి మనం. అందుకని ఇప్పుడు కూడాను ఈ ధనంలో కొట్టుమిట్లాడుతున్నాం. పోనీ పాపం రక్షిద్దామని ఆయన మళ్ళీ రామచంద్రుడిగా వస్తే ఎక్కడో అడవులో ఉన్నారో అడవులో రక్షిద్దామని పాపం ఊర్లో ఉన్న వాళ్ళైతే రక్షించగలుగుతాడు కదండి, అడవులో ఉన్న వాళ్ళు ఎక్కడ రక్షిస్తాడు? అందుకని వ్యూహం పని అడవికి వస్తే ఆయన ఇటు నుండి ఎంటర్ అవుతుంటే మరి ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయినట్టున్నా, లేదా అప్పుడు ఏ కోతిగానో అక్కడ చెట్టుగానో పుట్టుగానో ఆయన పాదం పైన పడి ఉంటే ఈరోజు కష్టాలు ఉండేవి కాదు మనకి. మనం అప్పుడు కూడా ఎగ్జిట్ అయిపోయాం మనం. పోనీ అదే తర్వాత కృష్ణావతారంలో వచ్చాడు, ఎంతమంది రక్షించాడండి ఆయన, ఎన్ని లీలలు ఆడాడండి. అక్కడ ఎక్కడైనా దొరికా ఆయనకి, మనం దొరకలేదు. ఆ యమునా నది ఒడ్డున చిన్న ఇసుక రేణుగా పడి ఉండా మన మోక్షానికి వెళ్ళిపోయిన వాళ్ళు మేము. ఏమో అని అక్కడికి వస్తుంటే ఇక్కడ ఏటో పరిగెట్టి వెళ్ళిపోయినట్టున్నాం. అందుకని మనం ఈ రోజు కూడాను ఇలా సంసార బంధంలో కొట్టుమిట్టాడుతున్నాం. ఇలాగా ఆయన రక్షించడానికని ఉత్తముడై ఏ స్వార్థము లేకుండా ఏదో ఆశించకుండా ఆయన మన దగ్గరకు వచ్చాడనరా. ఆయన అటువంటి ఉత్తముడి నామాన్ని పాడదామంటే 3వ పాసగా చెప్పింది అన్నమాట. మరి ఆయన ఏమో త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపర యుగంలో ఉన్నాడు అంటున్నావు, ఇప్పుడేమో మనం కలియుగంలో ఉన్నాము. మళ్ళీ ఆయన ఎలా రక్షిస్తాడు? ఆయన వస్తాడు అయింది మన దగ్గరికి అంటే ఆయన ఇంకా రూపంలో వచ్చాడట. అంతర్యామిగా ప్రతి ఒక్క వస్తువు ఎందుకు కూడా లోపల బయట కూడా ఉండి ఆయన నియమిస్తూ ఉండేటువంటి తత్వానికి నారాయణ అంటే లోపల ఉండి రక్షించేటువంటి తత్వానికి అంతర్యామి, ఇండివలర్ అండ్ కంట్రోలర్. లోపల ఉంటాడైనా మనల్ని నియమిస్తుంటాడు, ఎలా చేయాలో వాళ్ళని కంట్రోల్ చేస్తుంటాడు. లేదనుకుంటే నేను స్వతంత్రుడు అనుకున్నాం అనుకోండి, మనం పుట్టిన వెంటనే మనం కూడా కోటీశ్వరులు అయిపోవాలి. అవునా కాదండి? పుట్టిన వెంటనే మనం కూడా లేచి పరిగెట్టాలి. పరిగెడుతున్నామా? మనం ముందు చూడగలుగుతున్నామే తప్ప వెనక్కి చూడగలుగుతున్నామా? 5 వేళ్ళు ఇలా ముడవగలుగుతున్నామే తప్ప వెనక్కి ముడవగలమా? లోపల ఆయన ఉండి నువ్వు ఇంతే, నువ్వు ఇలాగే చేయాలి నన్ను నియమిస్తున్నాడు, శాసిస్తున్నాడు కనుకనే మనం అంతే చేయగలుగుతామంటారు. అంటే మరి ఆ రూపాన్ని ఎలా కనబడతాడు? ఎవరు చూస్తాడు? మునివరగులం, యోగిగలం, మునులు, యోగులు కనబడతాడనైనా మనకు కనబడతాడా? అంటే ఆయనే మనల్ని రక్షించడానికి ఇంకొక అవతారంలో వచ్చాడనరా. దాని అర్చ అవతారము. ఆయనే మన్ను వడమదరేమైందని దామోదరని, ఆయన దామోదరుడిగా వచ్చి ఈ వడ మధురంలో ఆయన అక్కడ ఉన్నాడండి. ఇదేంటండి, మనకి ద్వాపరయుగంలో కూడా ఆలయాలు ఉండేటివా అంటే రామాయణంలో కూడా ఉన్నాయండి. సాపత్య విశాలాక్ష నారాయణం. ఆయన రేపు పొద్దున నీకు పట్టాభిషేకం చేస్తారయ్యా అంటే తన భార్య అయినటువంటి సీతతో కలిసి ఆ రోజు రాత్రి మొత్తం కూడాను వాళ్ళ కులదైవమైనటువంటి నారాయణుడి యొక్క ఆలయంలో వాళ్ళు ఆ రోజు జాగరణ చేశారు, నారాయణ సేవించారు అని వాల్మీకి మనం చెప్తున్నాడు. రామాయణంలో ఉన్నాయంటే త్రేతాయుగంలో ఉంది అంటే ఇది ఇక్కడ ఉండదా ఏంటి? అక్కడ కూడా దామోదరుడు అనేటువంటి ఆలయం ఉంది. ఆ ఆలయంలోకి వెళ్ళి వాళ్ళు సేవిద్దామనరా అంటే ఆయన ఎలా ఉంటాడో ఏమో, రక్షిస్తాడో లేదో మళ్ళీ అంటే ఎలా ఉంటాడు ఆయన అంటే మనకి బాగా డబ్బులు ఉన్నాయి, మనకి ఓపిక ఉంది, బాగుంది అనుకుంటే బంగారు రూపంలో చేసుకోవచ్చు, వెండితో చేసుకోవచ్చు, కంచుతో చేసుకోవచ్చు, పంచలోహాలతో చేసుకోవాలి. లేదండి నేను ఒక చెక్కతోటి దారు మూర్తితో చేసుకుంటా. చూడండి మనకి సుభద్ర తన చెల్లెలతో పాటు పూరిత నువ్వు ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో ఒక కాగితం తీసుకొని నేను అక్కడ డ్రాయింగ్ చేసి ఇక్కడ పూజ చేస్తానంటే అదే నా శరీరం అని ఆయన స్వీకరించి మనం అందించేటువంటి ఆ సేవలను స్వీకరిస్తుంటాడు, మనం రక్షిస్తుంటాడు. మనం ఆయన నమ్మగలగాలంతే. లేదండి ఆయన ఆలయంలోనే ఉంటాడు. ఆయన ఆలయంలోనే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పురోహితులు, అర్చకులు అందరూ కూడా మంచి వేదాలంతా చదువుకొని మంత్రాలు చదువుతూ పూజ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎక్కువ శక్తి ఉండేది ఆలయంలో లేదు. ఆయన ఆలయంలో ఎంత శక్తివంతుడు ఉంటాడో మన ఇళ్లలో ఉండేటువంటి ఆ మూర్తిగా కూడాను అంతే శక్తితో ఉంటాడు. నువ్వు పిలిస్తే పలుకుతాడు. చూడండి సంగీతం ఏమి నేర్చుకోదు తల్లి పాపం, కానీ ఆ పిల్లాడు ఏడుస్తూ ఉంటే ఈమె ఏదో పాడుతూ ఉంటుంది. పాడుతుంటే వాడు ఎంత హ్యాపీగా ఆనందిస్తూ ఉంటాడు.
పక్కన ఎవరు బాగా సంగీతం నేర్చుకున్నాడు వచ్చి ఏంటి పాట ఇలాగాని నేను పాడతానని పిల్లాడు తీసుకున్నాను, వాడు ఏం చేస్తాడు? నేను మొదలు పెడతాడు. ఎందుకు? ప్రేమ. ఆ ప్రేమతోటి నువ్వు ఏమి పలుకుతావో దాన్ని ఎలాగైతే పిల్లాడు ఆస్వాదిస్తాడో అలాగే ఆ నారాయణుడు కూడాను నేను ప్రేమతోటి ఇగో నీ చేతులకు నీళ్ళు అందిస్తున్నానయ్యా, ఇగో నీ పాదాలకు నీళ్ళు అందిస్తున్నా, ఇదిగో నా నీకు స్నానం పోస్తున్నా, దాన్ని స్వీకరిస్తాడు. దాన్ని స్వీకరించి మనం రక్షిస్తాడు రా అని ఆమె 5వ భాషణలో తెలియజేస్తుంది అనమాట. అంతర్యామిగా ఉండేటువంటిది 4వ భాషలో ఆడి మణికన్నాని ప్రతి జీవి అసలు చేతనాచేతలు అందరి ఎందు ఉండాలని తెలియజేసి ఇలా వాళ్ళకి తత్వ బోధన చేసి ఆమె ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అలా తీసుకెళ్లేటప్పుడు ఎందుకంటే కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు, మీరందరూ కూడా కలిసి రేపు నా దగ్గరకు రావాలి అని చెప్పారు. మరి అలా కలిసి రావాలని అందరూ లెక్కేసిన అమ్మవారు అందరికీ అర్థమైంది, మనకి ఏ డౌట్స్ లేవు, మనం వెళితే భగవంతుడు కాపాడుతాడని అందరూ కూడా స్థిరపడ్డారు. ఇక బయలుదేరాలనే లోపు చూసేలోపు కొంతమంది మిస్ అయిపోయారండి. చూస్తే 10 మంది మిస్ అయిపోయారు. వారే అందరినీ తీసుకురమ్మన్నాడు కదా కృష్ణుడు, మరి అందరినీ తీసుకెళ్తాడు. భగవద్ అనుభవం అంటే ఇప్పుడు చూడండి, ఆనందాన్ని ఎవరికి వాళ్ళు పొందొచ్చు కదా, ఎందుకు ఒక్కొక్కరిని లేపుతున్నారు? ఆ కృష్ణుడు చెప్పాడు అందరూ కలిసి రావాలని చెప్పారు. అంతేకాకుండా ఈ 10 మంది కూడాను ఆ కృష్ణుడి యొక్క తత్వాన్ని బాగా ఎరిగిన వారు, బాగా తెలిసిన వాళ్ళు అని చెప్తారన్నమాట. మనకి భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను మనం వెళ్ళామనుకోండి, ఏ మూలన ఇక్కడ ఆగిపోతామో మనకి తెలియదు. మనకి కొత్తగా ఊరికి వెళ్ళామనుకోండి, ఆ ఊరిలో ఒక నదిలోనో ఒక కాలువలోనో స్నానం చేయాలంటే ఆ ఊరిలో ఉన్నవాడిని హెల్ప్ తీసుకుని వాళ్ళు స్నానం చేసి జాగ్రత్తగా బయటకు రాగలుగుతామండి. లేదంటే ఆ నదిలో ఆ కాలువ లోతు ఎంతో, దాని ఎక్కడ ముద్దలు ఉన్నాయో ఎక్కడ మిట్టలు ఉన్నాయో మనకి ఎలా తెలుస్తుందండి? భగవంతుడి యొక్క కటాక్షంలోకి వెళ్ళామనుకోండి, ఆయన స్టార్టింగ్ లో మనకి వివిధమైనటువంటి సంపదలు ఇచ్చేయచ్చు. ఇదే కాలువలో మనం అక్కడ తిరుగుకుంటూ కూర్చోండిపోతే ఎలాగా? అవునా కాదండి? లేదా కొంచెం ముందు ఇక్కడ మనం చేసిన పూర్వ కర్మల వల్ల ఆమె చేర్చుకుంటూ ఈరోజు మొదటగా గోపికను లేపుతుందన్నమాట. ఎలా లేపుతుందో ఆమెకి తెల్లారడానికి ఏమేమి గుర్తులు చెప్తుందో వాటిని మీద ముందుగా పాఠశాలని అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగడే శరణం புள்ளும் சிலம்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசன்னன் பேரரவம் கேட்டிடையோ பிள்ளாயிழிந்திராய் பேமுறை நன்றுண்டு கள்ளத்துவளம் கழக்கடைய காலோச்சி வெள்ளத்தமையில் துயமலர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெள்ளி அடைந்த அரையண்ண பேரரவம் உள்ளம் புகுந்து குளிரின்றேரோ ரன்மாவாய் ఆండాళ్ తిరువడిగడే శరణం. పిల్లలందరూ కూడా కలిసి గోపి దగ్గరికి తలుపు కొట్టారు. ఆమె లోపల ఉంది, ఎవరన్నా వచ్చింది ఏంది అనగానే వీళ్ళందరూ మాట్లాడి ఒకరు ఇద్దరు కాదు కదా, మొత్తం 5 లక్షల మంది, దాంట్లో 10 మంది మిక్స్ అయ్యారు. వీళ్ళందరూ కూడా అరుపు లోపల వినబడేసరికి మన వాళ్ళే వచ్చారని లోపల అర్థమైంది ఆమెకి. ఏంటంటే ఇంత తొందరగా వచ్చేసారు అని లోపల అడుగుతుంది అనమాట. వాడు ఆమె చెప్తుంది, ఏంటమ్మా నిన్న మనం అందరూ కూడా కలిసి కృష్ణ దగ్గర వెళ్ళాం కదా, తెల్లారి వేసినామంటే మేము అందరూ కలిసి వచ్చాం, మీరేం మీకు పడుకొని ఉన్నారో లేచి మా గోష్ఠులు చేరండి అని బయట నుండి చెప్తున్నారు అనమాట. అనగా రామంటే తెల్లారలేదేం లేదు, మీకు స్వామి దగ్గర వెళ్ళాలన్న తొందర, ఎందుకంటే ఇన్ని రోజుల నుండి కృష్ణుడి దగ్గర వెళ్ళకుండా పెద్దలందరూ ఆపేశారు. ఈరోజు అంగీకరించాలన్న ఆనందంతో మీరు అసలు లేచి వచ్చేస్తే ఎదుర్కోకుండా అలాగే వచ్చేసినట్టున్నారు. మీరు ఇంకా తెల్లారలేదు, మరి లేదమ్మా తెల్లారుతుంది, మాకు బయటంతా బాగా కనబడుతుంది. ఎలాగనరా ఎలా కనబడుతుంది మీకు అంటే, పుళ్ళు సెలమినగా ఆ పిచ్చుకులన్నీ కూడాను అక్కడ పక్షులను లేచి అరుస్తున్నాయి, ఆ పక్షి రావమునికి వినబడట్లేదా అని అంటారనమాట. ఊరుకుంటారా మీరందరూ కూడాను గుంపులుగా చేరిపోయి మాట్లాడుకుంటున్నారు. వాటి మీ మాటల యొక్క చప్పటికి వాడికి నిద్ర రాకుండా, శబ్దాలకు నిద్ర రాకుండా అవి కూడా లేచి అరుస్తున్నట్టున్నాయి, ఇది సరైన గుర్తు కాదు అని అనగానే వాళ్ళు చెప్తున్నారు, పుళ్ళరేని కోయిల వెళ్ళే వెళసంగం పేరరవం కెరెక్టిలయో. ఇక్కడ మనకి గరుత్మంతుడు అంటే పక్షులకు రాజు గరుత్మంతుడు అనమాట. పుల్ అంటే పక్షులకు, అరయన్ అంటే రాజు అనమాట. పక్షులకు రాజు గరుత్మంతుడు, ఆయనకి అధిపతి స్వామి విష్ణువు. వాళ్ళ ఊళ్ళో కూడా విష్ణు కోయిలు ఉన్నట్టుంది. ఆ కోయిలలో ఆ టెంపుల్లో వాళ్ళు ఒక జామకు మారుతుంటారండి.
మరి విష్ణు ఆలయం యొక్క సంపదలు కలిగిన ఆలయం కదా, దాన్ని రక్షించాలి. కొంతమంది గార్డియన్స్ అక్కడ పెట్టారు, వాళ్ళు జామ గంట 3 గంటలకు ఒక్కొక్కరు మారుతూ ఉంటారు అనమాట. ఆ మారడానికి ముందు ఒకసారి శంఖాన్ని వదులుతారు, 3 hours అయిపోయింది, ఇంకో జామకి ఇంకోరు వచ్చేవాళ్ళు ఆ డ్యూటీలో జాయిన్ అవ్వండి అని వాళ్ళు తెలియచేయడానికి ఒక శంఖను వదులుతారు అనమాట. అలా ఊదినటువంటి శంఖం ధ్వని నీకు వినబడట్లేదమ్మా అని అంటారనమాట. వీళ్ళని ఏమంటుంది లోపల ఎన్ని జాములు ఉంటాయండి రోజుకి? 3 గంటలు వేసి పడితే 6 అనుకోండి, మళ్ళీ 9 ఒక గంట, మళ్ళీ 12 గంటలకు ఒక శంఖం, మళ్ళీ 3 ఒక శంఖం, మళ్ళీ సాయంకాలం 6 ఒక శంఖం, మళ్ళీ రాత్రి 9 ఒక శంఖం. ఈ 12 గంటలకు ముగించి శంఖం యొక్క ధ్వనిలోని విని మీరు ఇక్కడికి వచ్చేసినట్టున్నారు. మీరు సరిగా లెక్క పెట్టలేదు. మీరు చెప్తున్నటువంటిది రాంగు. మీరు చెప్పినటువంటి ఏదైతే సూచన చెప్తున్నారో తెల్లారి మీరు చెప్పడానికి మీకు స్వామి పైన ఉండేటువంటి ప్రేమతోటి తొందరగా వెళ్ళాలనేటువంటి ప్రేమతోటి వాళ్ళు ఎప్పుడో 12 గంటల్లోనో లేదా 3 గంటల్లోనో కూసినటువంటి పూరించినటువంటి శంఖనాదాన్ని విని తెల్లారిందనుకుని మీరు వచ్చేసినట్టున్నారు. ఇట్లా కాసేపు పడుకొని లేచారంటే అంటుంటుంది అనమాట ఈ లోపల నుంచి. కాదమ్మా, వాళ్ళు ఎలాంటిదంటే పిల్ల యశంత, ఓ చిన్నపిల్ల నీకు అర్థం కావట్లేదు, యశంతిరా బయట ఉండే లోపల రామంటారు. ఎందుకు రమ్మంటున్నారు మీరు? అసలు తెల్లారేదని నేను చెప్తున్నాను కదా అంటే, హరి ఎన్న పేరవం కేట్లయో, హరి 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 అని అక్కడ ఉండేటువంటి మునులు యోగులు అందరూ కూడాను పలుకుతున్నారే, ఆ మాటలను వినవట్లేదమ్మా అని అంటుంది అనమాట. ఏమైనా హరి అని ఎందుకు పలుకుతున్నారు వాళ్ళు అంటే, ఈ జగత్ కారణానికి సృష్టికర్తకి మూలభూతుడైనటువంటి ఆ పాల్గడలో ఉన్న పరమాత్మ దేవుణ్ణి తన మనసులో పెట్టుకుని ఆ యోగులు మునులు కూడా ప్రతినిత్యం ధ్యానిస్తూ ఉంటారు. హరి అన్న పేరవం, వాళ్ళు హరి హరి అని పలుకుతున్నారు. ఎన్నిసార్లు పలుకుతున్నారు? 3 సార్లు హరి 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 అని పలుకుతున్నారు అనమాట. ఆ పలుకులు ఎందుకంటే తెల్లారుతుంది, తెల్లారగానే ఆ గొల్ల పిల్లలు కదా వాళ్ళందరూ కూడా కృష్ణుడు ఇక వచ్చి ఆ గోశాలలో వచ్చి అవన్నీ కూడా ఆవులకు కావాల్సిన మేతలు అవన్నీ వేయడము, కొన్ని ఆవు దూడలను వదలడము, పాలు పిదగడానికి, కొన్ని వాటిని పట్టుకెళ్ళడానికి ఆయన గోశాలలోకి ప్రవేశిస్తాడు. ఉదయం పూట వెళ్ళదామా అంటే ఆయన ఎప్పుడు అడవుల్లో ఉంటాడు, దొరకడు. పోనీ రాత్రి పూట వద్దామా అంటే యశోద ఒడిలో ఉంటాడు, దొరకడు. ఆయన ఎక్కడ దొరుకుతాడు? ఇంకా ఈయన తెల్లారుజామున దొరికేది. ఉదయాన్నే నుంచి ఇంకా గోవులు కావాల్సిన సపర్యలన్నీ చేయడానికి వస్తాడు కదా, అప్పుడు దొరుకుతాడు. అప్పుడు సేవిద్దామని ఆ మునులు అంటే భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఆయన యొక్క కళ్యాణ గుణాల్లో అలా తిరాడుతూ ఉంటారు అనమాట. యోగులు అంటే అలా దర్శించిన పరమాత్మ గురించి ఏదో ఒకటి చేయాలి, ఏదో అతనికి చేయాలి అని తపనతోటి అతని గురించి ఏదో సేవలు చేస్తున్న వాళ్ళని యోగులు ఉంటారన్నమాట. వీళ్ళిద్దరు కూడాను ఆ స్వామిని దర్శించడానికని ఆ గోశాలను వెళ్ళారట, హరి 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 అని. వాళ్ళు ఆ పలికేటువంటి ఆ పలుకులు హరి అనేటువంటివి వీళ్ళ చెవుల్లో కూడా దూరి, అది చల్లగా దూరి మాకు వెలుగు వచ్చిందమ్మా అని అంటారంట. వాళ్ళు ఎందుకు హరి హరి 3 సార్లు అంటున్నారు అంటే వచ్చింది, ఏదో మాయ తీసి తను చంపేయాలని తీసుకెళ్ళింది. భగవంతుడు మనం ఏమి పుచ్చుకుంటాడండి. నువ్వు పండిస్తావా, పువ్వు ఇస్తావా, తులసి ఇస్తావా? అసలు ఈరోజు నాకు చేయడానికి వంట చేయడానికి నా వల్ల అవ్వట్లేదయ్యా, ఏదో బెదముక్కు తిన ఆయన ముందు పెట్టామనుకోండి, దానికి హ్యాపీగా ఉంటాడు ఆయన. నాకు ఇదే కావాలని అడగడండి ఆయన. ఆయన ఇక్కడ తినడానికి రాలేదు, భగవంతుడు మన దగ్గర తినడానికి గది లేక రాలేదు, మనకి తిండి పెట్టడానికి వచ్చాడు ఆయన. ఆయన ఏదో భోగాలను అనుభవించడానికి రాలేదు ఇక్కడికి, మనకి భోగాలను ఇవ్వడానికి ఆయన వచ్చాడు అనమాట. అలాగే ఆ పూతన కూడాను విషమించి తన సంహరిద్దామని తీసుకుంది. ఇచ్చింది కదా అని హాయింపు చేసుకోవడం ఈయన. చూడండి, దూది వచ్చి నిప్పు పైన పడింది అనుకోండి, ఎలాగ మాడి మసిపోతుందో అది, అలాగే ఈ భగవంతుడు నిప్పు పైన పడగానే తనలో ఉండే కల్మషాలు కూడా మాడి మసిపోయాయి. ఈయన ఆమె పాలతో పాటు ఆయన ప్రాణాలు కూడా తాగేశాడు అనమాట. అలాగా ఆ రోజు ఆ పూతనని హరించినటువంటి హరి యొక్క నామాన్ని హరి అని పలుకుతున్నారమ్మ వాళ్ళు. కళ్ళ చగడం కడక్కడియ కాలోచి, మనకి మీరు చూసే ఉంటారు, ఈ ప్రసవం అయిన తర్వాత 3 నెలల లోపు ఓ ఇల్లు మారాలి అని అంటుంటారు. ఈ పుట్టింటి నుండి మెట్టింటికో లేదా వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 3వ నెలలో నిద్ర ఒక పూటైనా నిద్ర చేసి వస్తూ ఉంటారు. అలాగే ఈ పిల్లాన్ని 3 నెలలు నిండుతున్నాయి కాబట్టి పక్క ఇంట్లో నిద్ర చేసి రావాలని తన యశోద నందగోపుడు అందరూ కూడాను ఈ కృష్ణుని తీసుకుని బయలుదేరుతారు. యమునా నది తీరు వరకు స్నానం చేసి వెళదామని
చుట్టూ అక్కడ ఉండేటువంటి ఆ ఎద్దుల బండ్లన్నీ కూడా నిలిపి మధ్యలో ఒక బండిని నిలిపి దాని కింద ఈయనను ఉంచి కృష్ణుడి నుంచి వాళ్ళని స్నానానికి వెళ్తారు అనమాట. అలా వెళ్ళగానే శకటాసుడు ఆవహిస్తాడు. ఆవహించి అతన్ని ఒక్కసారి అలా పులిమేయాలి, అతను చంపేయాలి అని ఆవహించగానే ఆ శకటంలో అంటే ఆ బండి పైన ఆవహిస్తాడు అనమాట. పాపం వాడు కళ్ళు తీస్తాడు. చూడగానే అమ్మ ఉండదు అక్కడ. లేకుంటే పిల్లలు ఏం చేస్తారు, ఏడుస్తూ ఉంటారు కదా, కాళ్ళు చేతులు ఆడిస్తూ. అలాగా ఒకసారి దాన్ని తాకుతాడు. కృష్ణుడికి తెలియదు వచ్చినవాడు శకటాసుడు అని, కానీ తన పాదం పసిగట్టేసింది. ఇక్కడ వచ్చినవాడు అసురుడు దీన్ని ఏదో హాని చేస్తాడని చెప్పేసి ఒక్కసారి దాన్ని తాకుతాడంటే అదేమో ముక్కలై పడిపోతుంది అనమాట. ఈయన ఆ రోజు కాపాడినటువంటి పాదం, కృష్ణుడు ద్వారా కాపాడింది కూడాను అదే పాదమే. ఈ రోజు మనకు కూడాను ముక్తిదాయకం అదే పాదమే. అటువంటి పాదాన్ని స్మరిస్తూ హరి అని పలుకుతున్నారమ్మా. ఆ రోజు కృష్ణుడి యొక్క పాదం తాకి ఆ శకటానికి ఉండేటువంటి అంటే ఆ బండికి ఉండేటువంటి 2 చక్రాలు ఊడిపోయాయి కదా. ఈ రోజు ఆ కృష్ణుడి యొక్క పాదాన్ని కనుక మనం స్మరిస్తే మన జీవితం ముందుకెళ్ళడానికి 2 చక్రాలు అవసరం అండి. మన నడవడానికి కాళ్ళు ఎలాగ అవసరమో మన జీవితం ముందుకెళ్ళడానికి 2 చక్రాలు ఉంటాయి. ఆ 2 చక్రాలని పాపము పుణ్యము అంటుంటారు అనమాట. ఈ భగవన్నామాన్ని కనుక మనం స్మరిస్తే మనలో ఉండే ఆ పాప పుణ్యాలను 2 చక్రాలు కూడా పోయి ముక్తినిస్తాడమైన అటువంటి హరి నామాన్ని పేర్లను వాళ్ళు హరి హరి అంటున్నారు కదా, అది నీకు కనబడట్లేదా, వినబడట్లేదా నీ చెవులో? ఆ వైకుంఠం నుండి మన గురించి ఎప్పుడు పిలుస్తాడా అని ఆ ఎదురు చూస్తున్నటువంటి ఆ నారాయణ పాల్కడలో ఉండేటువంటి వాసుదేవుడిని స్మరిస్తున్నారు మా వాళ్ళు. అలా స్మరించేటువంటి చల్లటి నామాలు మా చెవులోకి వెళ్ళి మాకు వెలుగు వచ్చిందమ్మా, లేచరా మా గోష్ఠిలో కలువు నువ్వు కూడాను అని ఈరోజు 1వ గోప బాలికని అమ్మవారు లేపారన్నమాట. ఆమె కూడా లేచిన వారే నేను ఇలా మరిచి నిద్రపోతున్నా, నేను ఏ బాధపడకుండా నేను కూడా మీ గోష్ఠిలో వస్తున్నానని తొందరగా ఆమె కూడా ఈ గోష్ఠిలో చేరింది. రేపు 2వ గోప దగ్గరికి లేపడానికి వెళ్తారనమాట. రేపు విశేష అర్థాన్ని రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.